హలో మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్, ఎలా ఉన్నారు అందరూ? నీట్ రిజల్ట్ చూసుకున్నారా? ఒక్క రిక్వెస్ట్, ఈ వీడియోని స్కిప్ చేయకు. నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ నీ ఫ్యూచర్ని మార్చకపోయినా నీ మైండ్ సెట్ని మాత్రం ఖచ్చితంగా మార్చేస్తాయి. ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒక ఎగ్జామ్ రిజల్ట్ నీ వాల్యూని డిసైడ్ చేయదు. నీ హార్డ్ వర్క్, స్లీప్లెస్ నైట్స్, సాక్రిఫైజెస్ ఇవన్నీ ఒక నెంబర్తో మెజర్ చేయలేం. నీ మార్క్స్ ఒక్క రిజల్ట్ మాత్రమే నిన్ను డిసైడ్ చేయదు. రిజల్ట్స్ వచ్చాక మనమందరం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? మన ఫ్రెండ్స్ అందరి మార్క్స్ అడగడం, కంపేర్ చేసుకోవడం. ప్లీజ్ మీరు మాత్రం అలా చేయకండి. ప్రతి స్టూడెంట్ జర్నీ డిఫరెంట్గా ఉంటుంది. నీ టైమింగ్, నీ సక్సెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. రిజల్ట్ చూసిన వెంటనే మన ఎమోషన్స్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటాయి. ఆ ఎమోషన్లో కొంతమంది నేను డ్రాప్ తీసుకుంటా అని, కొంతమంది అయితే మెడిసినే వదిలేస్తా అని చెప్పి ఆవేశంలో డెసిషన్స్ తీసుకుంటారు. కానీ మీరు 1 or 2 days కామ్గా ఉండండి. అప్పుడు క్లియర్ మైండ్తో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎంబీబీఎస్ ఒకటే సక్సెస్ఫుల్ కెరియర్ అనేం లేదు. బీడీఎస్, ఆయుష్, నర్సింగ్, ఫార్మసీ, అలైడ్ హెల్త్ సైన్సెస్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంకా చాలా మంచి కెరీర్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. నీ డ్రీమ్ని రీచ్ అవ్వడానికి ఒకటే రోడ్ ఉండాలని రూల్ లేదు. డ్రాప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఒక్క క్వశ్చన్ అడగండి, ఇది నిజంగా నా డ్రీమా? నేను ఇంకో 1 year కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలనా? ఎమోషన్తో కాదు, క్లియర్ మైండ్తో డెసిషన్ తీసుకోండి. ఈ టాపిక్ మీద డీటెయిల్డ్ వీడియో చేస్తున్నాను. మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన జర్నీలో జాయిన్ అవ్వండి. ఈ టైంలో మనకి ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. నీ ఫీలింగ్స్ని లోపల దాచుకోమాకు. అమ్మ, నాన్న, సిబ్లింగ్స్ లేదా ఫ్రెండ్స్ ఎవరితో అయినా మాట్లాడు. కొన్నిసార్లు మనం ఒక్కలమే సాల్వ్ చేయలేము అనుకున్న ప్రాబ్లమ్స్ ఒక్క కాన్వర్జేషన్తో ఈజీగా సాల్వ్ అవుతాయి. రిమెంబర్ దిస్, ఎవ్రీ డాక్టర్ హ్యాస్ ఎ స్టోరీ. ఈరోజు రిజల్ట్ అనేది ఆ స్టోరీలో ఒక చాప్టర్ మాత్రమే, ఎండింగ్ కాదు. ఇప్పుడు బ్యాడ్గా అనిపించినా కొన్ని ఇయర్స్ తర్వాత ఇదే రోజు నీ స్మైల్తో గుర్తు చేసుకుంటావు. సో ఈ రిజల్ట్ తర్వాత ఏం చేయాలి? డ్రాప్ తీసుకోవాలా లేదా వేరే బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ చూసుకోవాలా? కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మన నెక్స్ట్ వీడియోస్లో కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫైనల్గా ఒక్క మాట, రిజల్ట్ ఎలా వచ్చినా హోప్ వదులుకోకు. నీ డ్రీమ్ని కమెంట్స్లో షేర్ చేయి. మార్క్స్ కాదు, నీ గోల్ చెప్పు. మన జర్నీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ నీట్ గైడెన్స్ కోసం నీట్ బ్రిడ్జ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.